నమస్కారం. స్వాగతం మీ ధర్మవేద ఛానల్కి, సనాతన ధర్మ జ్ఞానానికి నిలయమైన ప్రదేశం. ఈ రోజు మనం చాలా గొప్ప ఉపనిషద్ బోధనలలో ఒకటైన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే శాంతవాక్యాల మూలం మరియు అర్థాన్ని తెలుసుకుందాం. ఈ వాక్యాలు తైత్తిరీయ ఉపనిషత్ నుండి ఉద్భవించాయి. వీటిని గురువు తన శిష్యునికి విద్య ముగిసిన తర్వాత చెప్పే ఉపదేశంలో భాగంగా చెప్పాడు. దేవత అన్న పదానికి అర్థం ఏమిటి? సనాతన ధర్మంలో దేవుడు, దేవ అనగా కేవలం శక్తిమంతుడే కాదు. ఎవరు మన జీవితంలో జ్ఞానం, ప్రేమ, రక్షణ, మార్గదర్శనం ఇస్తారో వారు దేవతలుగా పరిగణించబడతారు. తల్లి, జీవనదాత. తండ్రి, ధర్మబోధకుడు. గురువు, జ్ఞానదాత. అతిథి, సేవకు అవకాశమిచ్చే దేవత స్వరూపం. ఆధ్యాత్మిక తాత్పర్యం. ఈ వాక్యాలు మనకు భక్తి అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని చెబుతాయి. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మన మనస్సు వినయంతో నిండిపోతుంది. తద్వారా మనం పరమాత్ముని అనుసంధానించగలుగుతాము. మీకు ఈ వీడియో నచ్చితే ధర్మ వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. ధర్మాన్ని అందరికీ చేరవేయడమే మన ధర్మం.